పుదీనా షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ షర్బత్ రెసిపీ కోసం ముందుగా మనం 1 కప్పు వరకు పుదీనా ఆకులు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి 1 కప్పు ఆకులు వచ్చే వరకు తీసుకోండి. అలాగే మనం సబ్జా గింజలను కూడా నీళ్ళల్లో వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు సబ్జా గింజల్ని నానబెట్టేసుకోవాలి. ఈ షర్బత్కి మనం నల్లుప్పు వాడతాము, అలాగే పంచదార వాడతాము, మామూలు ఉప్పు కూడా వాడతాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం తీసుకున్న ఈ కప్పు పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకోండి. 4 స్పూన్ల వరకు పంచదార పడుతుంది. నల్లుప్పు పావు చెంచా వరకు వేసుకోవాలి. అలాగే అందులో సగం వరకు మామూలు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ నీటిని కూడా నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాము. అలాగే అర చెంచా వరకు జీలకర్రని పొడిగా దంచుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పుదీనా మిక్సీ పట్టేటప్పుడే జీలకర్ర కూడా వేసుకొని ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు. ఇందులోకి ఇక నిమ్మరసం పిండుకోవాలి. ఇక ఒకసారి కలిపేసుకొని తాగేటప్పుడు గ్లాస్లోకి సబ్జా వేసుకొని తర్వాత ఈ పుదీనా షర్బత్ వేసుకుంటే చాలండి. వేసవి కాలంలో చల్లగా కడుపుని చల్లబరిచే పుదీనా షర్బత్ రెడీ. మరి మీ అందరికీ ఈ పుదీనా షర్బత్ రెసిపీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.